ఆన్లైన్ షాపింగ్ అంటే ఒక్క మాయాజాలం, కంటికి కనపడని మోసం. మీకు ఈ డార్క్ ట్రిక్స్ గురించి తెలుసా? జూన్ 9, 2025 నుంచి భారత ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల్ని మోసం చేస్తున్న ఈ-కామర్స్ వెబ్సైట్లపై కఠిన చర్యలు ప్రారంభమయ్యాయి. ఫాల్స్ అర్జెన్సీ, హిడెన్ ఛార్జెస్, ఐటెంలు వాటికి అవే కార్ట్లో చేరడం, క్యాన్సిల్ చేయలేని సబ్స్క్రిప్షన్లు, ఇవన్నీ డార్క్ ప్యాటర్న్స్. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ఆదేశించింది, 3 నెలల్లో అన్ని ప్లాట్ఫామ్స్ స్వీయ తనిఖీలు చేసి ఈ మోసపు డిజైన్లను తొలగించాలి. చట్టపరమైన చర్య ప్రారంభించబడింది. కన్స్యూమర్ రైట్స్ న్యాయవాదులు ఈ కఠిన చర్యలను స్వాగతించారు. ఆన్లైన్ షాపింగ్లో విశ్వాసం మరియు భద్రత పెరిగే అవకాశాలను హైలైట్ చేశారు. భారతదేశంలో న్యాయమైన మరియు పారదర్శకమైన డిజిటల్ మార్కెట్ను నిర్మించే దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను విశ్లేషకులు ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ-కామర్స్ రంగం FY30 నాటికి $345 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఫ్లిప్కార్ట్ స్వాగతిస్తోంది, కానీ ఇతర కంపెనీలు మౌనంగా ఉన్నాయి. అమెజాన్, మీషో ఇంకా స్పందించలేదు. ఈ చర్యలతో ఆన్లైన్ షాపింగ్ మరింత సురక్షితంగా మారుతుంది. మీకు తెలియకుండా మోసం చేయడం ఇక అంత ఈజీ కాదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీరు ఇలాంటి ట్రాప్స్లో పడిపోయారా? కామెంట్లో చెప్పండి. మీ AR స్టాక్ మార్కెట్ విస్పర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.